హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దైవానికి ఉండే లక్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మబంధువులకి, అలాగే యూట్యూబ్ లో వింటున్న ఆత్మబంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన పంచకోశాలు అనే బుక్ లో నుంచి ఒక టాపిక్ వచ్చేసి దైవానికి ఉండే లక్షణాలు. ధ్యానం అన్నది భగవంతుని తెలుసుకోవడానికి, జ్ఞానం అన్నది మనమెవరు మనమే తెలుసుకోవడానికి. అలాగే అదే మనం తెలుసుకున్న తర్వాత మనం ఎవరమో మనం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది భగవంతుడు అంటే ఎవరో కాదు, మనమే భగవంతులము. మనమే భగవంతులము అంటే ఆత్మే భగవంతుడు అని మన గురువు గారు చెప్పారు. ఎవరు? సద్గురువుల ద్వారా తెలుస్తుంది మనకు. మనం అంతసేపు ఎలా ఉంటది ధ్యానానికి ముందు అంటే మనం దేహం అన్నట్టుగానే జీవిస్తాము, దేహం అన్నట్టుగానే ఉంటుంది. కానీ సద్గురువులు మన జీవితంలో వచ్చిన తర్వాత, వాళ్ళు సాధనా మార్గాన్ని బోధించిన తర్వాత దైవం అంటే ఆత్మే భగవంతుడు అని చెప్తారు మనకు. ఆ ఆత్మే భగవంతుడు అన్నట్టుగా మనం జీవించగలగాలి. అనుక్షణం నేను భగవంతుడిని అన్నట్టుగా ఉండాలంటే మనలో కొన్ని ఉన్నాయి. మనకసలు దైవానికి ఉన్న లక్షణాలు మనకున్నాయా లేవా అన్నది ముందు మనం విచారణ చేసుకోవాలి. ఆ లక్షణాలు ఉంటే మనము దైవాలమే అన్నది అర్థమవుతది. ఆ లక్షణాలు లేకపోతే అవి అలబరుచుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడానికే ఈ సాధన. మరియు ఎందరో మహానుభావులు, ఋషులు, యోగులు ఎన్ని రోజులు తపస్సు చేశారు, సాధన చేశారు. వాళ్ళు రోజులు తరబడి కాదు, సంవత్సరాల తరబడి సాధన చేసి ఆ లక్షణాలు సంపాదించుకున్నారు. మనకు పత్రి సార్ కూడా అంటాడు, నేను 200 సంవత్సరాలు ధ్యానమే చేశాను అని చెప్తాడు. అంటే అలా యోగులుగా మారారు అంటే వాళ్ళు అంత సాధన చేశారు కాబట్టే దైవంలా మారారు అంటే సాధన చేశారు. సాధన చేస్తే ఖచ్చితంగా దైవాలుగా మారుతారు. ఆ లక్షణాలు వాళ్ళ జీవితంలో సంపాదించుకొని దైవాలుగా ఎదిగారు. ఈ ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రకృతి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే దైవాలుగా ఉన్నవారికి లక్షణాలు, దైవ లక్షణాలు ఉన్నవారికి ప్రకృతి అన్ని విధాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంటాడు. పత్రి సార్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. ఏమైనా తన దగ్గర ఒక రూపాయి ఉందా అంటే లేదు. అంటే వారికున్న శక్తి, ఆ శక్తి ద్వారానే వాళ్ళేదైనా సాధించగలరు. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నాయి. కర్తాలయితేంది, బెంగుళూరు వ్యాలీ అయితేంది, వశిష్ఠ గౌతమి అయితేంది, అలా చాలా ప్రాజెక్టులు రావడానికి సారు ఎన్నో విధాలు మనం పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రోగ్రామ్స్ రావడం, పీఎంసీ ఛానల్ శాటిలైజ్ కావడానికి మన దగ్గర అసలు ఒక్కడుగు మనం ముందుకేసే ప్రకృతి సహకారం అంటే ఇదే ప్రకృతి సహకారం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దైవ లక్షణాలు ఉన్నవారికి దైవం సహకరిస్తుందంటే ఆ ప్రకృతి మనకు సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. అందుచేతే దైవం అంటే ఎలా ఉంటాడు? నాకైతే ధ్యానానికి ముందు దైవం అంటే ఎలా ఉంటాడు అన్నది తెలవదు. దైవం అంటే ఆత్మే భగవంతుడని సద్గురువుల ద్వారా తెలుసుకున్నాం. దైవానికి ఉండే లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు ఏమిటి? మనకు ఇప్పుడు దైవ లక్షణాలంటే ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ దైవ లక్షణాలే కదా! అవన్నీ దైవ లక్షణాలని ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాం. ధ్యానానికి ముందు ఇవన్నీ తెలియదసలు. దైవానికి ఒక లక్షణం అంటూ ఉంటుందా? ఆయనకొక రూపమా? అసలు ఆయనకు దైవానికి ఒక రూపం కూడా లేదు. ఆయన మహాశక్తి, ఇంకా తేజస్సు, ఇంకా సృష్టి మొత్తం ఆయన ఒక చోట ఉండు, ఒక చోట లేడు అన్నట్టు కాదు. ఆయనకంటూ లక్ష్యము ఒకటే ప్లేస్ ఉంటుందని, ఒకే చోట ఉంటాడు అన్నది ధ్యానానికి ముందు ఉన్నది. కానీ ధ్యానం తర్వాత ఆయన భగవంతుడు అంటే సృష్టి అంతా ఆయనే ఉన్నాడు. ఇక్కడ ఉండు, ఇక్కడ లేడు కాదు. ప్రతి చోట ఉన్నాడు అన్నది తెలుసుకుంటాము. దైవానికి ఉన్న లక్షణాలేమిటి? నాకు ఆ లక్షణాలు ఉన్నాయా లేదా? ఎలా ఉంటే నేను దైవంగా ఎదగగలను? అన్నవి తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏది అనుభవించడం కాదు. భూమి మీద అన్నీ సంభవాలే. అసంభవం అన్నది ఏమీ లేదు. భూమి మీద అన్నీ సంభవాలే. అందుకే దైవం అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక సముద్రాన్ని తీసుకుందాం.
ఒక సముద్రాన్ని చూసినప్పుడు అజ్ఞాని సముద్రం పైనున్న కెరటాలు, ఒడ్డును వచ్చిన నత్తగుల్లల్ని చూసి ఉంటాడు అంతే. కానీ ఒక జ్ఞాని సముద్రం లోతుల్లో, స్ సముద్ర గర్భంలో ఏముంది తెలుసుకోవడానికి చూశాడు. ఎంత విచిత్రమో చూడండి. ఆ బడబాగ్నిని కూడా సముద్రం తనలో దాచుకుంటుంది. ఎంత అగ్నినైనా సరే తనలో దాచుకునే అంత శక్తి ఉంది అంటే అది మామూలు మాట కాదు కదా! అంటే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు. సముద్రాన్ని సృష్టించగలిగాడు. ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని చూసి మనం ఎలా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. అందుకే దత్త భగవానుడు ప్రకృతి నుంచి 24 మంది గురువులని ఎంచుకున్నాడు. నాకు స్పెషల్‌గా ఈ గురువు, ఆ గురువు గాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే సముద్రాన్ని చూసి కూడా మనం అజ్ఞాని పైనున్న ఆ కెరటాలు, ఆ నత్తగుల్లలు అంత మాత్రమే ఉంటాయనుకున్నాడు. ఒక జ్ఞాని మాత్రమే లోతుల్లో సముద్ర గర్భంలో చూడగలుగుతాడు. అందులో ముత్యాలు ఉంటాయి, డైమండ్స్ ఉంటాయని తెలుసుకోగలుగుతాడు. మరి ఆ లోతుల్లోకి వెళ్ళి అందులో ఉన్నవి ఏవో తెలుసుకోవాలి అంటే జ్ఞానపరంగా ఎదగాలి. అంటే సముద్రం లోపలోకి వెళ్ళాలి అంటే కూడా మనము జ్ఞానపరంగా వెళ్తేనే తెలుసుకోగలుగుతాడు. అలాగే ఒక జీవుడు పైకి మామూలు వ్యక్తిలానే కనబడతాడు. ఒక వ్యక్తి దైవంలా ఎలా ఎదుగుతాడు అని మహాత్ములు చెప్పడం జరిగింది. దైవ లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దైవ లక్షణాలు ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తిలా ఉంటాడు. ఇప్పుడు మనం పత్రి సార్‌ని చూస్తే మామూలు వ్యక్తిలా ఉంటాడు. షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు గూడా ఏమంటారు వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయా? లేవా? అన్నది మనకు తెలియదు. మామూలు మనలాగానే ఫుడ్ తింటారు. మనం ఎలా ఉంటామో వాళ్ళు అలానే ఉంటారు. ఒక రాముడు అలానే భూమి మీద అలా జీవించాడు. శ్రీకృష్ణ భగవానుడు అలానే జీవించాడు. వాళ్ళంతా మానవ రూపం ధరించారు. దైవ లక్షణాలు ఉన్నాయి కానీ అవన్నీ మనకు ఆ లక్షణాలు అన్నది తెలియదు. అవన్నీ ఎలా ఉంటాయి? ఏంటి? అన్నది తెలుసుకుందాం. 7 లక్షణాలుంటాయని చెప్పడం జరిగింది. దైవానికి ఉండే లక్షణాలు 7. 1 మహాబలం, 2 మహాశక్తి, 3 మహావైభవం, 4 మహా తేజస్సు, 5 మహా వివేక ప్రజ్ఞ, 6 మహా ఆధిపత్యం, 7 మహా పరిత్యాగం. ఈ 7 లక్షణాలు దైవానికి ఉంటాయంట. ఇవి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దైవ లక్షణాలు 7 ఉంటాయి. మొట్టమొదటిదొచ్చేసి మహాబలం. రెండవదొచ్చేసి మహాశక్తి. మూడోదొచ్చేసి మహావైభవం. నాలుగవదొచ్చేసి మహా తేజస్సు. 5 వచ్చేసి మహా వివేక ప్రజ్ఞ. ప్రజ్ఞ వేరు మళ్ళీ వివేక ప్రజ్ఞ అంటున్నారు. అంటే దైవానికి ఉండే లక్షణాలు చూడండి. ఆరవది ఆధిపత్యం. ఏడవది మహాపరిత్యాగం. ఈ లక్షణాలు ఈ 7 లక్షణాలు ఉంటే దైవంగా ఉన్నట్టంట. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? లేవా? అన్నది మనం చూసుకుందాం. అంటే ఒక పంట పండాలి అంటే ఎలాగా? భూమి, నీరు, సూర్యుడు, పంచభూతాలు ఎలా ఆధారమో, అలాగే ఈ 7 శరీరాలు, ఈ 7 శక్తులు రావాలి అంటే ఖచ్చితంగా ధ్యాన సాధన. సాధన ద్వారానే ఆధారం. సాధన చేయాల్సిందే. సాధన లేకపోతే అన్ని శక్తులు నిద్రిస్తూ ఉంటాయి. సాధన ఉంటే అన్ని శక్తులు మేల్కొని ఉంటాయి. అంటే ఇప్పుడు సాధన ఉంటే మనలో ఉంది ఆ శక్తి లేదన్నట్టు కాదు. అదెలా ఉంటుంది? నిద్రావస్థలో ఉంది. అంటే పడుకొని ఉంటది. పడుకొని ఉంటే మనం ఏమైనా పని చేస్తామా? ఏమి చేయం గదా! అంటే నిద్రావస్థలో ఉన్న శక్తిని మేలుకొలుపాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసిందేంటి పత్రిసారి చెప్పినది మనకు. ఆనాపానసతి ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఆ నిద్రావస్థలో ఉన్న శక్తి మేల్కొని ఉంటుంది. అంటే ఆ మహాబలం రావాలి అంటే చేయాల్సిన మొట్టమొదటి మనకు ఆ శక్తి ఈ 7 శక్తులు మనకు రావాలి అంటే మనం చేయవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానం తీవ్రంగా ఉండాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అందుకే పత్రి సారు అనునిత్య సాధన అన్నాడు. సరైన సాధన చేయాలి. అప్పుడే అవన్నీ ఆ శక్తులు మేల్కొని ఉంటాయి. లేవన్నట్టు కాదు. ఇప్పుడు సద్గురువుల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అన్నీ మనలోనే ఉన్నాయని చెప్తున్నారు. గురువు ఎక్కడో లేరు. మనం ఎంతసేపు బయట వెతుకుతున్నాం కానీ, బయట వెతికితే ఏమీ లాభం లేదు. చెవిట బొమ్మ కూడా చెప్తది. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు అని. అంటే తిరిగితే మనం ఎంత తిరిగినా ఏమీ లాభం ఉండదు. కూర్చోమంటున్నారు. పత్రి సార్ గూడా కూర్చోవాలి, కూర్చోవాలి అని చెప్తున్నారు. కూర్చుంటే కుప్పలు అంటే ఆ శక్తి కూర్చుంటేనే వస్తుంది. మనలోనే ఉంది సర్వంబు అని యోగి వేమన కూడా అంటారు కదా! అలాగే మహాబలం మొట్టమొదటి పాయింట్ వచ్చేసి మహాబలం. ఈ మహాబలం ఎలా ఉంటుంది? మహాబలం అంటే మామూలు బలం కాదు. అది నీలో నిక్షిప్తంగా ఉంది. నిద్ధానమై ఉంది. అంత పెద్ద సంజీవని పర్వతాన్ని ఎత్తిన ఆంజనేయ స్వామి దగ్గరుంది మహాబలం. సంజీవని పర్వతం అంత పెద్దగుంటది. ఎంత పెద్ద పర్వతాన్ని ఎత్తగలిగాడు అంటే, మహాబలం ఉంది కాబట్టి అది ఎత్తగలిగాడు. దైవ లక్షణంలో మొట్టమొదటిది ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు.
హనుమంతునికి మహాబలం ఉంది. అందుకే ఆయన సంజీవుని పర్వతాన్ని సైతం లేపగలిగాడు. అలాగే శ్రీకృష్ణ భగవంతుడు కదా! ఆయన కూడా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి చిటికెన వేలు మీద ఎత్తగలిగాడు. ఎందువల్ల అంటే మహాబలం వల్ల. అది ఎలా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన చేశారు. హనుమంతుడు వాళ్ళ అమ్మ దగ్గర నుండి చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన చేశాడు. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నది 2 సంవత్సరాల నుంచే ధ్యానం చేసి ఆ శక్తి పొందాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు 4 సంవత్సరాల నుంచే ధ్యానం చేసి ఆ శక్తి పొందాడు. అందుకే వాళ్ళు ఆ బలం ఉంది వాళ్ళ దగ్గర. మహాబలం మామూలు బలం కాదు. మహాబలంతో ఉన్నారు వాళ్ళు. ఆ బలంతో ఉన్నారు కాబట్టే, ఆ లక్షణాలకు ఎగ్జాంపుల్‌గా వాళ్ళని చెప్పగలిగిరు. నాకు బలం లేదు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, చిటికెన వేలు మీద నిలబెట్టగలిగే కృష్ణుడు ఏ బలమైతే ఉందో అందరికి అదే ఉంది. కానీ మనసు పరాధీనమై ఎదుటివాడు నాకు సాయం చెయ్యాలి అనే ఆలోచనతో నాకు బలమేమీ లేదు అనుకుంటారు. మనం ముందు ఎవరో ఒకరొచ్చి మనకు సాయం చెయ్యాలి అనుకుంటున్నారు. మనకు బలం లేదు, శక్తి లేదు, నేనేం చేయగలుగుతాను అని ఎదుటివారు మనం ఎప్పుడు పరాధీనంలో ఉంటాం. ధ్యానానికి ముందు మనం ఎలా ఉంటామంటే మొత్తం పరాధీనంలోనే ఉంటాం. ధ్యానం తర్వాత సరైన ధ్యానం, జ్ఞానం చేస్తున్నప్పుడే మన శక్తి ఏంటో మనకర్థమవుతది అన్నదే అర్థమవుతది. పరాధీనం అంటే మనం ఎవ్వరో వచ్చి మనకు మన దీపాన్ని వెలిగిస్తారు అంటారుగా బుద్ధుడు అంటాడు గదా! అపో దీపో భవ అన్నాడు. అంటే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి అన్నారు. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అని మనకు పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. ఎలాగా ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అంటే, మన శక్తి మనకేంటి తెలియకుండా ఎంతసేపు పరాధీనంలో బయట తిరగడము, గురువులని ఆశ్రయించడం, పాదాలు పట్టుకోవడం కాదు. పదాలు పట్టుకోవాలి. వాళ్ళ వర్డ్స్‌ని పట్టుకుంటే మనం ఎదుగుతాము. వాళ్ళ దైవ లక్షణాలు మనకు వస్తాయి. మహాబలం రావాలి అంటే చేయవలసింది సాధననే. మనలో నిద్రావస్థలో ఉన్న శక్తులు మేల్కొల్పగలగాలి అంటే ఏకైక మార్గం అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే. మనలో ఉన్న శక్తి మనకు సేతు మహాశయుడు కూడా అంటాడు. మన శక్తి 1000 పసిఫిక్ మహాసముద్రం అంత శక్తి ఉందని సేతు మహాశయుడు కూడా చెప్పాడు. అంటే మన శక్తి మనకు తెలియట్లేదు. హనుమంతునికి గూడా అంత శక్తి ఉంది అని తెలియదు. ఆయన చేసిన పనులను వల్లనే ఆయనకు అంత శక్తి ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. అంటే మన శక్తి ఏంటో మనకు తెలియాలి అంటే సాధన చేస్తే ఆ శక్తి మనకు తెలుస్తుంది. మహాబలం రావాలి అంటే సాధననే. అందుచేత అన్నమయ్య కోశం శక్తివంతం అవ్వాలి అంటే సరి అయిన ఆహారం తింటూ సరి అయిన సాధన చెయ్యాలి. సాధన లేకుండా ఎంత ఆహారం తీసుకున్నా ఉపయోగం లేదు అంటున్నారు. అంటే మనం ఆహారం తింటే బలం అంటాం గదా! ఆహారం వల్ల 1% వస్తది. ఏం చెప్తారంటే ఆహారం 1% తీసుకోవాలి. సాధన అన్నది 3% చేయాలి అని చెప్తారు. 3 వంతులు సాధన ఉండాలి. 1 వంతు ఆహారం తీసుకోవాలి అని. అంటే మనం ఎలా చేస్తామంటే 3 వంతులు ఆహారం తీసుకుంటాం. 1 వంతు సాధనని చేస్తాం. అంటే మనకు శక్తి మహాశక్తి గావాలి. మహాబలం గావాలంటున్నాం కానీ మనం చేసేది మన పనుల వల్లనే మనం శక్తి రావట్లేదు అన్నది తెలుసుకోవాలి. ఉన్నది మనది. అది నిద్రావస్థలో ఉంది. దాన్ని మేలుకొల్పాలి అంటే అది ఆ మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనలో మేల్కొని ఉన్న శక్తి అది నిద్రావస్థలో ఉన్నది మేల్కొల్పాలి అంటే సాధన ద్వారానే దాన్ని లేపగలుగుతాము ఆ శక్తిని. ఆహారం వల్ల కాదంటున్నారు. 1% ఆహారం అంటున్నారు. ఆహారం వల్ల కొంత ఒక 10% అనుకుంటే 90% మనకు విశ్వశక్తి. అంటే మనలో ఉన్న శక్తి వల్లనే మనకు ఆ బలమొస్తది. కానీ బయట నుంచి ఎక్కడ నుంచి రాదు. చూడండి 3, 4 రోజులు జ్వరమొచ్చినప్పుడు మనం ఏమీ తినకపోయినా ఉంటాము అంటే అది మనం ఆహారం తీసుకోము. అయినా అప్పుడు బాగున్నాం కదా! అంటే అప్పుడు విశ్వశక్తి తీసుకొనే ఉంటాం కదా! అంటే ఆ శక్తి మనం ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆ శక్తి అది బలంగా మారుతది గదా! ఆహారం వల్ల వచ్చేది ఒక 10% అనుకుంటే ధ్యానం ద్వారా వచ్చేది 90% అని మనం తెలుసుకోవాలి. 3 వంతులు అంటున్నారు. 3 వంతులు సాధన ఉండాలి. 1 వంతు ఆహారం తీసుకోవాలి అని. ఎవరైనా సరే రక్షించాలంటే శక్తి ఉంటేనే వాళ్ళని కాపాడమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చూపించాడు శ్రీకృష్ణుడు. అలాగే ఆంజనేయ స్వామి తనను ఏ మొక్కి ఏ మొక్క తేవాలే అని, ఏ ఔషధాలు తేవాలని తెలియక పర్వతాన్ని పెకిలించుకొని రావడం జరిగింది. అంటే తాను అంత శక్తిమంతుడని చూపించుకోవడానికే. కానీ ఈ 7 శరీరానికి 7 శక్తులు కావాల్సిందే. ఇది తెలుసుకుంటే చాలా గొప్పగా ఎదగగలుగుతారు. అదే మనకు చెప్తున్నారు. అంటే శక్తి ఇది తెలియాలంటే ఒక వంతు ఆహారం తీసుకోవాలి. 3 వంతులు సాధన చేయాలి అంటున్నారు.
అలా ఈ శరీరాన్ని సాధనకి ఉపయోగిస్తే అప్పుడు మహాబలవంతులవుతారు. సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనము. సాధన లేకపోతే ఈ భూమి మీద ఏదీ సాధించలేరు. సాధన అంటే మీకేమ సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనం అంటున్నారు. ఇది ఎవరో ఇస్తే రాదు. కృషి చేయాలి. ఇక్కడ సాధన ఫలితం మనం పొందాలి అంటే ఎవరికి వాళ్ళు స్వాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనం ఇది. మనము ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు రాదిది. మన వల్లనే కేవలం ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే ఆ సాధన ఫలితం అన్నది వస్తది. ఎవరికి వాళ్ళు సంపాదించుకున్న ధనం ఇది. ఎవరో ఇస్తే వచ్చేది కాదు. మనకు మనం కష్టపడాలి. మనమే కృషి చెయ్యాలి. మనమే శ్రద్ధ పెట్టాలి. అది మనం రావాలి. ఆ బలం రావాలి అంటే మనకు మనం చేసుకుంటే వస్తది. ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి ఆ ధ్యానం చేసి ఆ శక్తి పొందాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి ఆ శక్తి పొందారు. ఆ శక్తి పొందితే మనం కూడా ఏదైనా సాధిస్తాము. ఇక్కడ రీసెంట్‌గా సార్‌కి హ్మ్. ఆయన ఐసీడీ తాగడం వల్ల ఏమైందంటే ఇక్కడ సార్ అనుభవం ఇచ్చాడు. అది అన్ననాళం కాలిపోయింది. అది కాలింది డాక్టర్స్ ఏమన్నారంటే 6 నెలలు పడుతుంది క్యూర్ కావడానికని చెప్పారు. కానీ ఆయన 20 సంవత్సరాలు, 23 సంవత్సరాల నుండి వాళ్ళు సాధన చేస్తున్నారు, జ్ఞానాన్ని పంచుతున్నారు. ప్రకృతి సహకారం ఎలా ఉంటుందంటే చూడండి. అది ఒక్క నెలలో క్యూర్ అయింది. సారు అలా దగ్గుతూ, రక్తం కక్కుతూ కూడా క్లాస్ చెప్పాడు. అది మేము లైవ్‌లో చూసాం జూమ్‌లో. సార్ మగ్గు పెట్టుకొని రక్తం వామిటింగ్ చేస్తున్నాడు. అయినా కానీ ఫుడ్ నెల రోజులు తీసుకోలే. ఇక్కడ పైపు నుంచి పంపిస్తే ఆయనకేమీ లేదంటున్నాడు. ఎలాంటి మధురమైన పదార్థాలు అయినా పైపు నుంచి పంపించినా నాకేమీ తెలియట్లేదన్నాడు. కానీ 6 నెలల్లో అయ్యేది ఒక నెలలో క్యూర్ అయ్యాను అంటే ఇదెలా సాధ్యమయింది? ఆయన ఏం శక్తి బలంగా ఉన్నాడా? బలిష్టంగా ఉంటాడా? సార్ మనకు తటవర్తి సార్ చాలా బక్కగా ఉంటాడు. బలిష్టంగా ఉన్నాడు. మనకైతే హనుమంతుడైతే, శ్రీకృష్ణ వాళ్ళు మంచిగున్నారని చూపిస్తారు. కానీ మనకు రాఘవరావు సార్ చాలా బక్కగా ఉంటాడు. అంటే వీళ్ళకి బలం ఎంత గొప్పది ఉంది అంటే ధ్యాన బలం ఉంది. వీళ్ళు 23 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. ధ్యాన ప్రచారణ చేస్తున్నారు గాబట్టి ప్రకృతి సహకారం. నెల రోజుల్లో క్యూర్ అయ్యేటట్టుంది. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే సాధన. సాధన చేసుకున్నారు. ఆహారం తినకపోయినా కూడా సాధన అన్నది చేయడం వల్ల ఆ శక్తి వల్ల క్యూర్ అయ్యారు. అలాగే మేడం కూడానంట అందరికి వచ్చిపోయేటోళ్ళందరిని చూస్తుంది. కనీసం ఆమెకు బాటిల్ మూత తీయడం గూడా చేత గాదు. నువ్విప్పుడు ఇవన్నీ పనులు ఎలా చేస్తున్నావు అని సార్ అన్నాడంట. అంటే నాదేం గొప్ప గాదు. ఇక్కడ సాధన ఉంది. ఆ సాధన ద్వారా సంపాదించిన శక్తి వల్లనే నేను వచ్చిన వారికి అందరిని చూసుకుంటున్నాను. మిమ్మల్ని చూసుకుంటున్నా. అలాగే హాస్పిటల్‌లో ఉండి 15 రోజులు ఉందంట. నిద్రపోలేదంట మేడం. నిద్రపోకుండా ఉంది. మనమేం చేస్తాం ఒక్కరోజు నిద్రపోలేదంటే నీరస పడిపోతాం. అంటే వాళ్ళక్కడ సాధన చేస్తున్నారు. నిద్రపోకుండా గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలిగి మీరు అసలు ఏ దానికి టెన్షన్ పడట్లేదు ఏంటి మేడం అనంటే, మనమే కర్మ సిద్ధాంతం గురించి 10 మందికి చెప్తున్నాం. కర్మ ఉంటేనే గదా! ఏదైనా వచ్చింది అంటే, ఏ జన్మలో గత జన్మలో కర్మనో ఏదో వచ్చింది. అది తెలిసినాక మనం కావాల్సిందేముంది? వారికి కావాల్సినయి అన్నీ చెయ్యాలి. వారికి కావాల్సినయి అన్నీ చేయాలి. అంతే. అప్పుడు అన్నీ సాధ్యమవుతాయన్నారు. అంటే అదెలాగా అంటే ధ్యానం. చూడండి భీముడు బలవంతుడా? భీముడు చూడనీకి మనకు మహాభారతంలో భీముడు అంటే బాగా బలిష్టంగా ఉంటారంటారు. ఆయన గురించి ఎవరు చెప్పుకోలే. ఎందుకు ఆయన గురించి చెప్పుకోలే అంటే వారు సాధన చేయలే. హనుమంతుని గురించి చెప్పుకున్నారు. శ్రీకృష్ణ భగవాన్ గురించి చెప్పుకున్నారు. ఆయన బలవంతుడు కానీ మహాబలం లేదు వారి దగ్గర. మహాబలం ఎలా వస్తుంది అంటే సాధన ద్వారా వస్తది కాబట్టి వీళ్ళని చెప్పుకోగలిగారు ఎగ్జాంపుల్‌గా. అలాగే మనం కూడా ఒక మంచి సద్గురువుని పొంది మంచి సాధన నేర్చుకొని, ఎలాంటి ఆహారం శరీరానికి మంచిదో తెలుసుకొని, అలాంటి ఆహారం తింటూ శారీరక శక్తిని పెంచుకోవాలి. ధ్యానం అనగానే శ్వాస మీద ధ్యాస అని పట్టుకొని లోనికి వెళ్ళాలి. మనసుని దాటాలి. అప్పుడు ఆత్మ దగ్గర ఉంటాము. ఆత్మశక్తి పెంచుకోవాలి. ఆత్మని చేరాలి అంటే మనం చేయవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే అన్నది అర్థమవుతుంది. మహాబలం రావాలి అంటే అదే అన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం. అసలు సద్గురువులు వచ్చారంటేనే సద్గురువులని మనం ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా నమ్మొద్దు. ఎన్నో రకాల గురువులున్నారు. సద్గురువులు అంటే ఆత్మ గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి ఎవరైతే బోధిస్తారో వాళ్ళు సద్గురువులని మనం నమ్మాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. బలం ఆహారం నుండి రావచ్చు కానీ, మహాబలం ధ్యాన సాధన
నుండే వస్తుంది. మహాబలవంతుడు దైవంగా ఎదగగలుగుతాడు. అందుకే దైవ లక్షణాలు మొట్టమొదట చెప్పింది. దైవంగా ఎదగాలి. అందుకే దైవం అంటే దైవ లక్షణాలు మొట్టమొదట చెప్పింది మహాబలం. మహా అని వచ్చింది అంటే ప్రపంచంలో దానికి మించింది లేదన్నారు. మహా అని వచ్చింది అంటే దానికి మించింది ఇంక ప్రపంచంలో లేదంట. మహా అని వచ్చిన దానికి. అలా మరి అలాంటి స్థాయికి ఎదగాలి. అవకాశాలు మనందరికీ ఉన్నాయి. మరి పత్రి గారు తపన అంతా కూడా మనమందరం దైవాలుగా ఎదగాలని, మరి మనం కూడా సాధన ద్వారా అంత బలవంతులం కావాలి, శక్తిమంతులం కావాలి. అలాగే బలం అంటే ఎలా ఉంటుంది అంటే, చూపులో బలముండాలి, వాక్కులో బలముండాలి, చేతల్లో బలముండాలి. అంటే నీ వాక్కు ప్రేమపూర్వకంగా ఉంటే మంచి వాక్కు అవుతుంది. బలమైన వాక్కు అవుతుంది. అలాగే నువ్వు ఆదరణ చూపిస్తే నీ చేతుల్లో బలముంటుంది. అందుకే మహాబలమన్నారు. మహాబలం అంటే మొత్తం ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడూ బాగా పనిచేయడమే మహాబలం. మీ ఇంద్రియాలు కూడా మీ కోసం కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచం కోసం పని చేయగలిగితే అది మహాబలం అంటున్నారు. విశ్వం కోసం, విశ్వ కళ్యాణం కోసం మనం ఉపయోగిస్తే అది ఆ బలం మనకు అన్ని ఇంద్రియాలు పనిచేసి అన్నీ చేస్తే అది విశ్వ కళ్యాణం అవుతుంది. మన కోసం మనం చేసుకుంటే అది స్వార్థం ఉంటది కదా! ఇప్పుడు వాళ్ళు శరీరాన్ని చూడ్డానికి చూడండి 'రాఘవరావు' సారే కానీ, మనం 'పత్రి' సార్‌ని చూసినా వాళ్ళేం బలిష్టంగా ఏమి ఉండరు. కానీ వాళ్ళలో వాళ్ళ శక్తి ఉంది. సాధన చేశారు వాళ్ళు. మనకు 'పత్రి' సారే అన్నాడు 200 సంవత్సరాలు నేను ఒక జన్మలో ధ్యానం చేశాను అంటే 200 సంవత్సరాలు. మనం ఇప్పుడు ఒక గంట, 2 గంటలు గూడా కూర్చోవడం కష్టంగా కూర్చున్నాం. వాళ్ళు సంవత్సరాల తరబడి కూర్చున్నారు గాబట్టే ఋషులు, యోగులు, మహర్షులుగా మారారు. బ్రహ్మర్షులుగా అయ్యారు అంటే ఎంత సాధన చేశారు, ఎంత జ్ఞానం పొంది ఉంటే వాళ్ళు ఆ స్థాయికున్నారు. వాళ్ళ దగ్గర మహాబలం అన్నది రావడానికి అంటే వాళ్ళెంతో సాధన చేసి ఉన్నారు కాబట్టి మహాబలం వాళ్ళలో ఉందని చెప్పుకోవాలి. అలాగే రెండో పాయింటొచ్చేసి మహాశక్తి. అంటే ఈ విశ్వశక్తి తీసుకోవడం అన్నది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే ఉన్న శక్తి కంటే ఇంకా గొప్ప శక్తిమంతులు కావాలి. మరి ఎవరైనా సరే ధ్యానం చేయాల్సిందే. శక్తిమంతులు కావాలి అంటే విశ్వశక్తి తీసుకోవాల్సిందే. అంటే ఎవ్వరైనా సరే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాల్సిందే. మహాశక్తివంతులైనప్పుడే దైవంగా ఎదగగలిగే స్థితి వస్తుంది. మరి ఆ మహాశక్తి రావాలి అంటే ధ్యానం ఎక్కువ సేపు చెయ్యాలి. ధ్యానం ఎక్కువ సేపంటే కళ్ళు అందులో 2 రకాలుంది. క్వాలిటీ, క్వాంటిటీ ఉంది. మనం క్వాలిటీ ధ్యానం చేయాలి. అంటే మనం 15 నిమిషాలు కూర్చున్న 10 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి. 3 గంటలు కూర్చొని 10 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితిలో ఉంటే అది క్వాంటిటీ ధ్యానం అయింది. క్వాలిటీ ధ్యానం కాలేదు. అంటే మనం ఇక్కడ క్వాలిటీ ధ్యానమే చేయాలి. ధ్యానంలో 2 రకాలంటున్నారు. అంటే మనం ఎంతసేపు కూర్చున్నా ఒక 5, 10 నిమిషాల్లో ఒక గంట కూర్చున్నా గూడా అందులో మనకు 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగి ధ్యానం స్థితి ఉన్నామనుకో అది సరియైన ధ్యానం. అలా ఉండగలగాలి. మనసు పని చేయని స్థితిలో ఉండాలి. సరి అయిన ధ్యానం. మనం 3 గంటలు కూర్చున్న 3 నిమిషాల్లో మనకు సమయం తెలవకూడదు. ఆ అనుభూతి పొందగలగాలి అంటే, మనం స్వయంగా మనకు మనం ఆ అనుభూతి పొందగలుగుతాం. ధ్యానం చేసినప్పుడే పొందగలుగుతాం. శ్వాస మీద ధ్యాస ధ్యానమే. మనకు పత్రి సార్ గూడా ఎన్నో రకాల ధ్యానాలు ఆయన చేశాడు. ఆయనకు కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అన్ని సంస్థలు తిరిగాడు. కానీ సరియైన ధ్యానం ఆనాపానసతి ధ్యానమే సరియైన ధ్యానం అన్నాడు. అదే మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరియైన ధ్యానమని సారు ఆ ధ్యానమే చేయమని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే సారు, ఇప్పుడు నదులు, చెరువులు ఎట్లా కలిసాయి? చెరువులన్నీ నదిలోకి, నదులన్నీ సముద్రంలోకి అంటే ఈ PSSMM అన్నది కూడా ఒక మహాసముద్రం. అన్ని సంస్థలు వచ్చి మన దాంట్లో కలవవలసిందే అన్నాడు. ఎందుకంటే ఇదే సత్యం. మనం మోక్షం పొందాలి అంటే గూడా సార్ పొద్దున చెప్పాడు. ఇది మనకు పత్రి సార్ చూపించిన మార్గం చాలా అద్భుతమైన మార్గం. ఈ మార్గంలో ఉండి మనం ఈ సాధన చేస్తున్నాము, జ్ఞానం పెంచుకుంటున్నామంటే మామూలు మాట కాదు. ఇది అందరికీ అర్హత లేదు. అందులో ఇప్పుడు కోట్ల మందిలో లక్షల మంది కూడా ధ్యానం చేయట్లేదు అంటే, అర్హత మనకుంది. మనం చేస్తున్నాము అంటే అర్హత సంపాదించుకున్న వాళ్ళం మనము. ఆ పరమాత్మకి ఇష్టమైన వాళ్ళే అర్హత సంపాదించుకోగలుగుతారని కూడా చెప్పాడు.
మోక్షం పొందాలి అంటే చిట్ట చివరిగా ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అంటే విడుదల కావాలి అంటే ఎవ్వరైనా సరే చేయవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి అన్నాడు. అంటే ఈ శక్తి మహాశక్తిమంతులు అయినప్పుడే దైవంగా ఎదగగలిగే స్థితి వస్తుంది. మరి ఆ మహాశక్తి రావాలి అంటే ధ్యానం ఎక్కువ సేపు చెయ్యాలి. యోగులు, మహాత్ములు, మహర్షులు కళ్ళు మూసుకొని ఊరికనే కూర్చోలేదు వాళ్ళు. అతి శక్తివంతులు కావాలి అంటే రోజులే కాదు, సంవత్సరాల తరబడి అలా ధ్యానం చేయగలిగారు. వాళ్ళు మహాశక్తిమంతులయ్యారు. అలా శరీరాన్ని భోగం కోసం ఉంచితే రోగాల పాలవుతుంది అంటారు. శరీరాన్ని ఎంతసేపు సుఖపెట్టాలే, శరీరాన్ని ఏంది మనము బాగా వేసవికాలం అయితే ఏంది బయటికి వెళ్లి రాగానే ఎలా చెమట పడి ఎంతుంటది, ఎంతసేపు ఏసీ యేసుకొని పడుకుందామా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని భోగం కోసం ఉంచితే రోగాల పాలవుతుంది అని చెప్పారు. ఉంటే అనుభవించు. దాన్ని ఉంచి మళ్ళీ దాన్నేం చేయాలి? ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించాలి. సాధన అంటే తీవ్ర స్థితి ఎలా చేయాలి అంటే, ఒక రమణ భగవానుడిలా చేయాలి. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన శరీరాన్ని చెదపురుగులు తినేస్తున్నా ఆయన లెక్క చేయలేదంట. అంటే ఆ స్థితికి చేయగలగాలి. వివేకానందుల్లా చేయాలి. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు దోమలు ఒక దుప్పటిలాగా ఆయనని కప్పివేశాయంట. అంటే అంత మనం ఏం చేస్తాం, 1, 2 దోమలు కుడుతుంటేనే అబ్బా! దోమలు కుడుతున్నాయి ఏం చేస్తాంలే అంటే, మనకు వాళ్ళకి ఎంత తేడా ఉంది. ఇక్కడ ఒక మహాత్ములు చేసిన సాధనకి, మనకి ఎంత తేడా ఉన్నది తెలుసుకోవాలి. అంటే దోమలన్నీ దుప్పటిలాగా వివేకానందను కుట్టిన ఆయన ధ్యాన స్థితిలో నుంచి లెవ్వలేదంట. ఇంకొకసారి ధ్యానం చేస్తున్నప్పుడు పాము మెడలో చుట్టుకొని ఉందంట. అయినా ఆ ధ్యాన స్థితి నుంచి లెవ్వలేదు అంటే వాళ్ళంతా ఆ స్థితిలో ఉండగలిగారు. అంటే మనం కూడా ఆ స్థాయికి రావాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండాలి. శరీరాన్ని రో భోగాల్లో ఉంచితే రోగాల పాలవుతుంది. యోగంలో ఉంచితే అమితమైన శక్తిమంతులవుతారు. అందుకే ఈ చిన్న రహస్యం తెలుసుకోలేక చాలామంది శరీరాన్ని భోగాల్లో ఉంచుతున్నారు. సుఖపెట్టడం తప్పు కాదు. ఎప్పుడూ భోగంలోనే ఉండాలని కోరుకోవడం తెలివి తక్కువ పని. సుఖపెట్టడం తప్పు కాదు. కానీ ఎప్పుడు భోగంలో ఉంచాలని చూడకూడదు. అది మూర్ఖత్వం అంటున్నారు. సుఖపెట్టడం తప్పు కాదు. కానీ ఎప్పుడు భోగంలో ఉండాలని కోరుకోవడం తెలివి తక్కువ పని. అందుకే శక్తిమంతులు కావాలి అంటే ఎక్కువ సాధన చేయాల్సిందే. అలా తీవ్ర సాధన చేసినప్పుడే అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ అష్టసిద్ధులని దుర్వినియోగం చేస్తే రాక్షసులుగా ఉంటారు. మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు శక్తులు వస్తాయి. అష్టసిద్ధులు వస్తాయని చెప్తారు. అది ఎప్పుడు ఆ స్థాయికి మనం ధ్యానం తీవ్ర సాధన అంటున్నారు. గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలంటే మనం 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాల్లో మన సమయం అయిపోవాలి. అది తీవ్ర సాధన. ఆ స్థాయిలో మన సాధన ఉన్నప్పుడు మనకు అష్టసిద్ధులు మన వశమవుతాయి. అవి వచ్చినప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు అంటున్నారు. అవి దుర్వినియోగం చేస్తే రాక్షసులుగా ఉంటాము. అదే సద్వినియోగం చేస్తే దైవంగా ఎదుగుతాము. అందుకే అష్టసిద్ధులు కూడా అస్తమానం ప్రదర్శించకూడదు. అలా లోక కళ్యాణం కోసం అయితే ప్రదర్శించాలి. ఆ సిద్ధులు దుర్వినియోగం చేయడం వల్ల లోక నాశనం అవుతుంది. అంటే మన స్వార్థం కోసం ఉపయోగించిన అది లోకనాశనం అవుతుంది అంటున్నారు. సిద్ధులు వచ్చినప్పుడు ప్రదర్శించకూడదు. లోక కళ్యాణం కోసం అయితే ప్రదర్శించవచ్చు అంటున్నారు. ఈరోజు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళందరూ దైవంగా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉపయోగించారు వాళ్ళ సిద్ధులన్నీ. అంటే వాళ్ళు లోక కళ్యాణం కోసమే వాళ్ళ శక్తులన్నీ ఉపయోగించారు. అలాగే అష్టసిద్ధులు అన్నాము. అవి ఏంటివి? ఎలా వర్క్ చేస్తాయి అన్నది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అష్టసిద్ధులు ఎలా ఉంటాయి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దైవంలో ఒక పార్టే కదా లక్షణాలు. ఇవి తెలుసుకుంటే ఇంకొంచెం మనం దీని మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తామేమో. అంటే అష్టసిద్ధులు 8 సిద్ధులున్నాయి. అవేంటి తెలుసుకుందాం. మొదటిదొచ్చేసి అనిమ, రెండోదొచ్చేసి మహిమ, మూడోదొచ్చేసి లగ్గమ, నాలుగోదొచ్చేసి గరిమ, ఐదోదొచ్చేసి ప్రాప్తి, ఆరోదొచ్చేసి ప్రకామ్య, ఏడవదొచ్చేసి ఈశ్వరత్వం, ఎనిమిదోదొచ్చేసి వశత్వం. ఇవి అష్టసిద్ధులు. ఇవి ఎలా వర్క్ చేస్తాయి? ఎలా ఉంటుంది? వీరి లక్షణం అష్టసిద్ధులు ఉన్నవారి లక్షణం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి అనిమ. అనిమ అంటే చిన్న రూపం ధరించడం. ఇది ఆంజనేయ స్వామిని చూసే మనకు తెలుస్తుంది. ఆయన లంకకు వెళ్ళినప్పుడు అక్కడ కాపలా ఉన్న వాళ్ళ నోటి నుండి వెళ్ళి చెవిలో నుండి సూక్ష్మ రూపంతో వచ్చేస్తాడు.
చిన్న రూపం అన్నట్టు. అనిమ అంటే అతి చిన్న సూక్ష్మ రూపం. నోటి నుంచి వెళ్లి చెవుల నుంచి వచ్చాడు అంటే ఎంత చిన్న రూపం అయ్యి ఉండాలి. అంటే మనం అంత చిన్న అంటే అంత ఆ శక్తిలో ఒకటి అష్టసిద్ధులు అదొక శక్తి అన్నట్టని తెలుసుకోవాలి. అదొక సిద్ధి. అలాగే రెండో పాయింట్ వచ్చేసి మహిమ. పెద్ద రూపం దాల్చడం. అంటే విష్ణుమూర్తి వామన అవతారంలో ఒక బాలకుడిగా వచ్చి బలి చక్రవర్తిని 3 అడుగుల స్థలం అడిగాడు. ఆకాశం మీద ఒకటి చూపిచ్చాడు. భూమి మీద ఒకటి చూపిచ్చాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టాను అంటే తను ఎంత పెద్ద రూపం అయ్యి తన మీద పెట్టించుకున్నాడు. అంటే అది కూడా మహారూపం దాల్చాడు కదా! ఇది భగవంతుని సిద్ధిలో ఒకటి మహిమ కూడా. అంటే అతి పెద్ద రూపం దాల్చడం. మూడోదొచ్చేసి లగమ. అంటే ఇది తేలికైపోవడం. ఆంజనేయ స్వామి తేలిగ్గా అయిపోయి ఒక పక్షిలా ఎలా ఎగిరి సంజీవిని పర్వతాన్ని తీసుకురాగలిగాడు. అష్టసిద్ధులన్నీ ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఒక పక్షిలాగా ఎగిరాడు. అంటే తేలికైపోవడం. అలా తేలికైపోయి ఎగిరిపోయి సంజీవిని పర్వతాన్ని గూడా తీసుకొచ్చేంత తేలికైపోయింది శరీరం అని. మూడోది. అంటే లగిమ అది తేలికైపోవడం. అలాగే నాలుగోదొచ్చేసి గరిమ. గరిమ అంటే బరువుగా అయిపోవడం. రావణుడు ఒక ఇంచు కూడా ఆంజనేయ స్వామిని కదపలేకపోయాడు. కారణం అతి బరువుగా అయిపోవడం వల్ల. బరువు అన్నట్టు ఇది నాలుగో శరీరం. అంటే ఆయన ఎలా ఉంటుంది నరసింహ అవతారం సగం మానవ రూపం ఉంటుంది. సగం సింహం రూపంలో ఉంటుంది. అంటే ఏది కావడం అది పొందడం అన్నట్టు. ఆ సిద్ధి ఉంటే ప్రాప్తి అన్నది ఉంటే ఏది పొందాలి అంటే అది చేయగలుగుతాము. విష్ణుమూర్తి సగం మానవ రూపం ఉంటది. సగం జంతు శరీరంతో ఉంటుంది. ఎలాగా అంటే ఆ శక్తి ఉండడం వల్లనే. ఆ సిద్ధి ప్రాప్తి. అలాగే ఆరోదొచ్చేసి ప్రకామ్య. ప్రకామ్యం అంటే విశేషమైన కోరికలు నెరవేర్చుకోవడం. ఏడవదొచ్చేసి ఈశ్వరత్వం. అందరి మీద ఆధిపత్యం అంటే అందరి హృదయాలను గెలవగలగాలి. అది గెలిచిన వాడు శ్రీరాముడు. ఈనాటికి శ్రీరాముడిని ధర్మానికి ప్రతిరూపం అంటున్నారు. రావణాసురుడు మరణించే ముందు కూడా ఒక మాట చెప్పాడంట రాముడికి. "నీవు ధర్మంగా ఉన్నావు. నేను అధర్మంగా ఉండి నా సోదరుల్ని, నా కుమారుల్ని అందరిని కొట్ట అధర్మంలో ఉండడం వల్లనే తమ్ముళ్ళని పోగొట్టుకున్నాను, కొడుకుని పోగొట్టుకున్నాను, అందరిని పోగొట్టుకున్నాను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాను" అని చెప్పడం జరిగిందండి. అంటే ఈశ్వరత్వం అంటే అందరి మీద ఆధిపత్యం. అంటే అందరి హృదయాలను గెలుచుకోగలగాలి. ఇప్పుడు శ్రీరాముడు అంటే అందరూ ఇష్టపడతారుగా. ఆయన ధర్మానికి ప్రతీక అని ఎలా అన్నాడు? ఆయన ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని. అంటే ఆయన ధర్మ మార్గానికి ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయనని ఇప్పటికీ ఆదర్శమూర్తిగా అందరూ శ్రీరాముడినే చెప్పుకుంటారు. రావణాసురుడిని చెప్పరు. ఎందుకు అంటే ఆయన అధర్మ పాలనగా ఉన్నాడు. అధర్మంగా ఉన్నాడు. అది ఆయన చనిపోతూ రావణాసురుడు చనిపోతూ ఈ మాట చెప్పడం జరిగిందంట శ్రీరాముడికి. "నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని జీవించావు, ఎంత ధర్మపాలన చేశావు" అని. అలాగే ఎనిమిదవదొచ్చేసి వశత్వం. అందరిని వశపరుచుకోవడం. ఏదో మాయ చేసి, జిముక్కులు చేసి వశపరుచుకోవడం కాదు. మంచితో వశం చేసుకోవడం. మంచి పనులు ప్రజల్ని ప్రజల్ని వశంగా ఉంటారు. అంటే ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే ఇవి ఏదో జిమిక్కులు చేసి, మ్యాజిక్కులు చేసి వశపరుచుకోవడం కాదంటున్నారు. వశత్వం అంటే అందరిని వశపరుచుకోవడం. దీనికి ఎగ్జాంపుల్‌గా వివేకానందని చెప్పారు. ఆయనకు విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగంలో ఆయనకు 5 నిమిషాల సమయం ఇచ్చారంట. ఆయన ఒకటే ఒక మాట అన్నాడంట. ఏంటి సోదరీమణులారా అన్నాడంట. ఆ మాటకే 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారంటే అక్కడ అందరి హృదయాలను గెలుచుకోగలిగాడు వివేకానందుడు. ఎలాంటి జిమ్మిక్కులు చేయలే, ఏం చేయలే. ఒక మంచి మాటతో అందరిని ఆకట్టుకోగలిగాడు. అంటే ఆ సిద్ధి ఉంది కాబట్టి ఆకట్టుకోగలిగాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ అష్టసిద్ధులు ఎలా ఉంటాయి, ఏంటి అన్నది తెలుసుకున్నాము. ఏంటివి అష్టసిద్ధులు అన్నది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టే ఇది. అనిమ మొదటిదొచ్చేసి అనిమ, రెండోదొచ్చేసి మహిమ, మూడోదొచ్చేసి లఘుమ, నాలుగోదొచ్చేసి గరిమ, ఐదోదొచ్చేసి ప్రాప్తి, ఆరోదొచ్చేసి ప్రకామ్య, ఏడోదొచ్చేసి ఈశ్వరత్వం, ఎనిమిదోదొచ్చేసి వశత్వం. ఇవన్నీ అష్టసిద్ధులన్నట్టు. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకున్నాం. అష్టసిద్ధులు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంది, ఏంటి అన్నదన్నీ తెలుసుకున్నామంటే
ఇవన్నీ మహాశక్తి కిందకే వస్తాయన్నట్టు. ఈ సిద్ధులు కానీ, శక్తులు కానీ ఇవన్నీ అష్టసిద్ధులు అన్నయి రెండో పాయింట్ కిందకే వస్తది. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? అవన్నీ ధ్యానం చేస్తే ఇవన్నీ మనలో కూడా వస్తది. ఆ విశ్వశక్తి తీసుకున్నప్పుడే మనకు ఆ శక్తులు, సిద్ధులు వస్తాయని చెప్తున్నారు. ఆ సిద్ధులు మనం రావాలి అంటే వచ్చినా కూడా ఎక్కడ ప్రదర్శించకూడదు అన్నారు. ప్రదర్శిస్తే మన శక్తి కోల్పోతాము అని చెప్పారు. అంటే లోక కళ్యాణం కోసం చేయవచ్చు. ఇప్పుడు అష్టసిద్ధులు ఉండబట్టే కదా! అన్ని శక్తులు ఉండబట్టే కాబట్టి పత్రి సార్ దగ్గర డబ్బు లేకపోయినా అందరూ ఆయన వాక్కుకి ఆ శక్తి ఉంది కాబట్టి ఏ పని చెప్పినా అది అలా నిర్వర్తించారు అంటే ఆ శక్తి ఉండబట్టే. అష్టసిద్ధులు వారికి వశమై ఉన్నాయి కాబట్టి ఎవ్వరైనా ఏదైనా చేయగలిగారు. అవి మనం కూడా అది విశ్వ కళ్యాణానికే ఉపయోగించాడు. ఆయన స్వార్థం కోసము, ఆయన ఫ్యామిలీ కోసం, ఆయన కుటుంబం కోసం ఎక్కడ ఉపయోగించలేదని చెప్పారు. ఆయనకంత శక్తి ఉందంటే నా దగ్గర ఏమీ లేదని చెప్తాడు. సారు నా దగ్గర ఏమీ లేదు. నాకు రోగం తగ్గలేదు అంటే నేనేమన్నా డాక్టర్‌నా అంటాడు. నా దగ్గర ఏమీ లేదు. మీలాంటి సామాన్య వ్యక్తినే అంటాడు. కానీ ఆయన దగ్గర ఆ శక్తి, జ్ఞానం మనకు ఆయన ఆ సాధనని మనం చేస్తూ ఉంటే ఆయన శక్తి ఎంత గొప్పవాడు. ఆయన జ్ఞానం ఎంత మహాజ్ఞానం అది ఎంత గొప్పది అన్నది అర్థమవుతూ ఉంటది. అలాగే మూడో పాయింట్ వచ్చేసి మహావైభవం. ప్రాపంచికంగా మహావైభవం అంటే ఏంటి? బాగా ధనం ఉంటే, సంపాదన ఉంటే, ఆస్తులు ఉంటే మహావైభవంతమైన జీవితం అని అంటాము. అంటే మహావైభవంగా ఉంది వారి జీవితము. అన్ని భోగాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. వాళ్ళకేంది కోట్ల సంపద ఉంది అంటారు. ఇవన్నీ మహావైభవమైన జీవితం అంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆస్తులు కాదు, ఇవి కాదు. జ్ఞానం ఉంటే, మహాజ్ఞానము ఉంటే వైభోగం అంటున్నారు. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు వైభవం అంతా మీరు పొందిన జ్ఞానం మీద ఉంటుంది. ఎంత జ్ఞానం పొందుతారో అంత వైభవయుతంగా ఉంటారు. ఈ జ్ఞానం ప్రవర్తన ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందుకే జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది? అజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ మార్గానికి వచ్చాక తెలుస్తుంది. మనకు ధ్యానానికి రాకముందు, ధ్యానం తర్వాత మనం ఎలా ఉన్నాము, ఏంటి అన్నది అన్నీ అర్థమవుయాయంటే, ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? ఒక అజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మన ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మన జీవితం ఎలా ఉంది? అంతకుముందు ధ్యానానికి ముందు అంటే వైభోగంగా అన్ని సంపదలు ఉంటే వైభోగం అనుకున్నాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో సంపదలు కాదు ఉండవలసింది. జ్ఞానపరంగా ఎంత ఎదిగి ఉంటే అదే వైభోగం అంటున్నారు. మాట శుద్ధంగా ఉంచుకోవడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. జ్ఞానం, మాటలు ఈ రకంగా ఉంటాయి. అప్పుడు వారు మహావైభవంలో ఉంటారు. అందుకే పత్రి గారు మాటలు జ్ఞ జనాకర్షణ జనాకర్షణగా ఉంటాయి. దైవంగా ఎదగాలి అంటే ఇది కూడా ఒక లక్షణం. దైవానికి ఉన్న మహా లక్షణాల్లో జ్ఞాన లక్షణం ఒకటి. అంటే జ్ఞానం కూడా ఒక లక్షణమే అంటున్నారు. వైభవం అంటే ఇప్పుడు ప్రాపంచికనేమో సంపదలుంటే మహావైభవం అన్నారు. కానీ జ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదుగుతున్నప్పుడు మనకేముండాలి అంటున్నారు? జ్ఞానం. ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత గొప్పవారంటున్నారు. అది వైభవ జీవితం అంటున్నారు. ఇప్పుడు తటవర్తి సార్ వాళ్ళకి ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర జ్ఞానం కూడా ఉంది కదా! వైభవ జీవితమే కదా వాళ్ళది. అంటే పత్రి సార్ దగ్గర గూడా ఉంది. వాళ్ళు పత్రి సార్ దగ్గర ఏవైతే తూచా తప్పకుండా వాళ్ళు సార్ చెప్పినయి ఆచరించారో, వారి జీవితం మహావైభవంగా ఉందని చెప్పుకోవచ్చిప్పుడు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానపరంగా ఎదిగి ఉన్నారు. ఒక బ్రహ్మర్షి స్థాయి, బ్రహ్మ విద్వస్త స్థాయి అంటే జ్ఞానంలో పరాకాష్ఠ స్థాయిలో ఉన్నవారని చెప్పుకోవచ్చు. అంటే పరాకాష్ఠకెళ్ళిన వారికే ఆ బిరుదులు ఉంటాయి. మామూలుగా ఉండయి కదా! అంటే ఆ బిరుదు సారిచ్చాడు అంటే వారి దగ్గర ఎంత జ్ఞానము ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అలా మాట శుద్ధంగా ఉంచుకోవడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. జ్ఞానుల మాటలు ఈ రకంగానే ఉంటాయి. అప్పుడు మహావైభవంలో ఉంటారు. అందుకే పత్రి గారు మాట జనాకర్షణగా ఉంటారు. అందుకే పత్రి సార్ మాట అంత ఒక్క మాట చెప్పినా ఆయన ఎంత ఆకర్షితులవుతారు. ఎన్నడూ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా తినని వాళ్ళు తిన్నవాళ్ళు ఎవరైనా తినరు అని ఎవరైనా సార్ అడగంగానే మానేసి చెయ్యి లేపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పడు బట్టే అంటే జనాకర్షణ అంటే ఆయన ఆ మాటకు ఆ శక్తి ఉంది కాబట్టి ఎంతోమంది శాకాహారులుగా చేయగలిగాడు. లక్షల మందిని శాకాహారులుగా చేయగలిగాడు అంటే ఆయన వాక్కుకంత శక్తి ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఋషులు, మహర్షులు, యోగులు తపస్సులు చేసి సాధనలు చేశారు. అటువంటి వైభవం జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది.
మహావైభవం అన్నది ఎలా వస్తుందంటే జ్ఞానం వల్లనే వస్తుంది. ఇది 3 పాయింట్. ఇప్పుడు 4 పాయింట్ మహా తేజస్సు. తేజస్సు అంటే జ్ఞాని చుట్టూ ఉన్న ఆర అంటారు. మనము ఇది ఎలా అంటే ఇప్పుడు మనకొక విగ్రహం చూస్తే తెలియదు. ఫోటోలలో మనకు బాగా తెలుస్తది. అంటే ఇప్పుడు ఒక శివపార్వతిది కానీ, రాముడు ఫోటో కానీ చూస్తే ఎనకాల బంగారపు రంగు గలది పెడుతూ ఉంటారు గదా! ఆర. అది. ఆ మహా తేజస్సు అన్నది ఆ ఆర అంట. ఆరాని బట్టి తేజస్సు ఉంటుంది. అందుకే దైవం యొక్క ఫోటోల చుట్టూ రౌండ్‌గా పసుపు పచ్చని బంగారు కలర్‌లో ఆరా ఉంటుంది. వారి ఆర అంత గొప్పగా ఉంటుంది. మూర్ఖుడి ఆర నల్లగా ఉంటుంది. ధ్యానం చేసేవారికి కూడా ఆర ఉంటుంది. బుద్ధుడు ఆయన ఊళ్ళో అడుగు పెడుతున్నాడంటేనే ఎక్కడో ఊరు చివరన ఉన్నా కూడా తెలిసేదంట. ఎందువల్ల అంటే ఆయన ఆర అంత విస్తరించి ఉంది. అంత పరిశుద్ధంగా ఉంది. ఆ తేజస్సుతో ఉండి ఎవరైనా బుద్ధుడు అసలు ఊరు చివరన ఉన్నా కూడా ఇంట్లో ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోయేదంట బుద్ధుడు వచ్చేది. ఎలాగా అంటే ఆయన ఆర అంతా గోల్డెన్ రంగులో ఉండి మనకు తెలుస్తదంట వచ్చి ఇప్పుడు మనకు నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని మనము వేరే వాళ్ళ ఇళ్ళలోకి పోతే కూడా అర్థమైద్ది. కొందరి ఇళ్ళలో పోతే మనకసలు ఉండబుద్ధి కాదు. ఎందుకు మన ఆరా, వాళ్ళ ఆరా ఎంబడే మనకు టచ్ అయ్యి వాళ్ళు నెగెటివ్‌గా ఉంటే ఎప్పుడు మనం ఎళ్ళిపోదామా అనిపిస్తది. కొందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం ధ్యానం చేయని, ఏం చేయకపోని కూర్చోవాలనిపిస్తది. ప్రశాంతంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆరా ఎలా ఉంటే మనం అలా ఉండగలుగుతామంటారు. మూర్ఖుని యొక్క ఆరా నల్లగా ఉంటదంట. అది రంగులు మారుతూ ఉంటదంట. ఆరా అన్నది తేజస్సు, మహా తేజస్సు. దైవ స్థితిలో ఉన్నవారి ఆర అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. గమనిస్తే బాగా ధ్యానం చేసేవారి ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అలాగే ఒక హింస చేసేవాడి మొహం ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటది. ఇప్పుడు చికెన్ కొట్టు వాని మొహం చూస్తే ఎలా ఉంటది? ఎంతో క్రూరంగా ఉంటది. ఒక చేపలు పట్టేవాడు కూడా ఎంతో క్రూరంగానే ఉంటది. వారు ఎప్పుడు హింస చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్‌కి, ధ్యానం చేసేవారికి తేడా ఉంటది. ధ్యానం చేసేవారికి ఎంతో నవ్వుతూ ఉంటారు. హింస అన్నది కనిపించదు. అదే ఒక హింస చేసేవాడి మొహమైతే క్రూరంగా ఉంటుంది. ఎందుకు? క్రూరత్వంతో వెలిగిపోతూ ఉంటది వాని మొహము. ఎప్పుడు హింస చేస్తాడు గదా! హింస చేస్తే ఏమొస్తుంది? హింసనే గదా ఉండేది. కోపంగా కూడా ఉంటది. హింస చేసేవారి ఫేసు కోపంగా కూడా ఉంటది. చూడండి 'పత్రిసార్‌లో' మనకొక వెలుగు గనిపిస్తూ ఉంటది. ఎప్పుడు ఆ తేజస్సుతో ఉంటాడు 'పత్రిసార్‌లో' గోల్డెన్ ఫేస్ లాగుంటది సార్‌ది కూడా. ఎందుకు? ఆళ్ళెప్పుడు ధ్యానం చేస్తారు. పాజిటివ్ ఆలోచనతో ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారు కాబట్టి, పత్రి సార్ ఫేస్ ఒక గోల్డెన్ రంగులో ఉంటది. అది దగ్గర నుంచి చూసిన వారికే అనుభవంగా తెలుస్తది. ఎందుకంటే అంత తేజస్సుతో వెలిగిపోతుంటది. సార్ ఫేస్ అంతా ఎప్పుడు గోల్డ్ కలర్‌లోనే ఉంటుంది. అది ఒక ధ్యాని తేజస్సు ఎలా వెలిగిపోతదంటే, ధ్యానం చేస్తే మనకు కూడా ఆ తేజస్సు వస్తది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దైవానికి, ప్రకృతిని కానీ, గురువుని కానీ విమర్శించిన వాళ్ళు తేజస్సు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అలాగే సాధన చేసి జ్ఞానం పెంచుకుంటూ ప్రకృతికి, పరమాత్మకి, గురువుకి విధేయుడవై ఉంటే తేజస్సు పెరుగుతూ ఉంటుంది. ప్రకృతి ఒక జ్ఞానికి లొంగి ఉంటుంది. అందుకే ఒక జ్ఞాని ప్రకృతిని శాసించగలుగుతారు. అంటే అప్పుడు పతివ్రతలని చెప్పారు. మనకు ధ్యానానికి ముందు పతివ్రతలంటే ఎలా ఉంటారు అంటే పతిని పూజించేవాళ్ళు, పతిని సేవ చేసేవారు పతివ్రతలు అనుకున్నాం. కానీ ఇక్కడేం చెప్పింది మేడం అంటే పతివ్రతలు అంటే వారు తీవ్రాతి తీవ్ర సాధన చేసిన వారు. ప్రకృతిని కూడా శాసించగలుగుతారు అని చెప్పడం జరిగింది. అంటే సూర్యుడిని రావద్దు అని ఆమె సతీ అనసూయ సరే. సూర్యుడు ఉదయించకూడదు అని ప్రతివ్రత చెప్పడంతోనే సూర్యుడు ఉదయించకుండా ఉన్నాడు అంటే వారికి అంత శక్తి ఉంది. ప్రతివ్రతల మాటకు అంత శక్తి ఉందంటే ప్రకృతి కూడా లొంగి ఉంటుంది వారికి అన్నది అర్థం చేసుకోవాలి. మానవుని తేజస్సు సాధన పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ పెరుగుతుంది. అంతేకాదు ఆహార నియమాలు, వ్యవహారాలు కూడా చాలా ముఖ్యం. ఆహార వ్యవహారాలు సరిగ్గా ఉంటేనే సాధన కుదిరి, జ్ఞానం పెరిగి మహా తేజస్సుతో ఉంటారు. అంటే సాధన వల్లనే ఏదైనా సాధ్యమవుతది. ఒక ధ్యానం చేసి ఉంటే మనకు మంచి ధ్యానం కుదిరినప్పుడు మన ఫేసు ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే నవ్వుతూ ఉంటది. అది ఎలాగా అంటే ధ్యానం వల్లనే ఆ తేజస్సు పెరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆ మహా తేజస్సు రావాలి అంటే తీవ్రాతి తీవ్ర సాధన చేయాలి. అలాగే ఐదో పాయింట్ వచ్చేసి మహా వివేక ప్రజ్ఞ. మహా అనగా గొప్పది అని అర్థం. ప్రజ్ఞ వేరు, మహా ప్రజ్ఞ వేరు అన్నారు.
జ్ఞానం అన్నది బుద్ధిలోనిది, ప్రజ్ఞ అంటే ఆత్మ నుంచి అందేది. మీరు సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆత్మ నుంచి సందేశాలు వస్తూ ఉంటాయి. అవి జీవితంలో అమలు చేసుకున్నప్పుడు మీరు ఎంతో ప్రజ్ఞావంతులుగా అవుతారు. దైవానికి గల లక్షణాలు మహావివేక ప్రజ్ఞ ఒకటి. ఎంత సాధన చేసినా కళ్యాణం కొరకు కాకుంటే మీ కళ్యాణం కోరుకుంటే దైవంగా ఎదగలేరు. మనం సాధన చేశాం కదా అని మన కోసం మనం కోరుకుంటే ఎదగలేమంటున్నారు. లోక కళ్యాణం కోసం లో లోకంలో ఎంతో మంది మహానుభావులు సాధన చేసి ప్రజ్ఞ పొంది లోక కళ్యాణం కోసం తమ జీవితాలని అంకితం చేశారు. పత్రిగారు అందరికీ పొంది పొందిన జ్ఞానాన్ని పంచారు. పంచడమే నేర్పించారు. అలాగే దైవస్థితి ఉన్నవారు ఎప్పుడూ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు. అలా పరుల సేవలో ఉన్నప్పుడే ఆత్మ నుండి సంకేతాలు వినబడుతూ ఉంటాయి. అంటే మీరు ప్రజ్ఞావంతులు అవుతున్నారని తెలుస్తుంది. మానవుడిగా కిందకు పడదోసేది అహంకారమే. ఎప్పుడు మేడం రాజలక్ష్మి మేడం చెప్తుంటుంది. అహంకారికి ఆత్మ జ్ఞానము అవ్వదు. అందుకే అహంకారం రాకుండా చూసుకోవాలి. అహంకారం వచ్చిందా ఆత్మ నుండి ప్రజ్ఞ అందకుండా పోతుంది. ప్రజ్ఞ అంటే మనం ఎప్పుడు వినని మాటలు, ఎవరు నోట వినని మాటలు చెప్పడవి, అవి మన నుండి మనకు తెలియకుండా ఆత్మ నుండి వచ్చేది ప్రజ్ఞ అంటున్నారు. ప్రజ్ఞ అందకుండా పోతుంది. అంటే మనం అహంకారంగా ప్రవర్తన ఉంటే, మన ప్రవర్తన అహంకారంగా ఉంటే, మన నుంచి వచ్చే సమాధానాలు మనకు తెలియదంట. ప్రజ్ఞ బయటికి రాదంట. నీకు ఉన్న శక్తిని జ్ఞానుల కోసం ఖర్చు పెడితే, అంతేకాని అజ్ఞానుల కోసం, అవివేకుల కోసం, లోక వినాశనం చేస్తే వాళ్ళ కోసం ఖర్చు పెట్టకూడదు. అంటే మనం మన కోసం ఖర్చు పెట్టకూడదు అంటున్నారు. ఇంకా అజ్ఞానుల కోసం కూడా ఖర్చు పెట్టొద్దు. అవివేకుల కోసం కూడా మనం ఆ శక్తిని ఉపయోగించకూడదు అంటున్నారు. తన సుఖంతో పాటు పరుల సుఖం ఆలోచించగలిగే వాడే గొప్పవాడు అవుతాడు. ఒక్కొక్కసారి మహనీయ స్థాయికి వెళ్ళినప్పుడు తన సుఖం కంటే కూడా 10 మంది సుఖం చూస్తారు. దైవ స్థితికి వెళ్తారు. అంటే ఆత్మ నుంచి వచ్చేదంతా కూడా ప్రజ్ఞే కాబట్టి లోక కళ్యాణ కోసం పాటుపడాలి. అదే మహా వివేక ప్రజ్ఞ అన్నారు. అంటే మన నుంచి వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. మన కోసం మనం చేసుకుంటే అది స్వార్థం అవుతది. అది 10 మంది కోసం ఆ ప్రజ్ఞని పంచినప్పుడు అది మహా వివేక ప్రజ్ఞగా మారుతుంది. మహా ఆధిపత్యం. ఆరో పాయింట్ వచ్చేసి మహా ఆధిపత్యం. మంచి చేసేవాడి మాటలు అందరూ వింటారు. దానినే ఆధిపత్యం అంటారు. దైవంగా ఎదిగినప్పుడు అందరి మీద ఆధిపత్యం చేయగలిగే శక్తి ఆటోమేటిక్‌గా వస్తుంది. అందరినీ శాసించగలరు కూడా. ఇప్పుడు మీ మాట మీ ఇంట్లో వినరు. కానీ సాధన, ప్రజ్ఞ పెరిగినప్పుడు, లోక కళ్యాణం కోసం పాటుపడినప్పుడు సృష్టి మొత్తం మీ మాట వినడానికి ఇష్టపడుతుంది. ఇంకా ఇంకా సాధన పెంచుకుంటూ లోక కళ్యాణకరమైన పనులు చేస్తే ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది. అది మహాప్రజ్ఞ అవ్వాలి. అప్పుడు దైవంగా ఎదుగుతారు. ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం చేస్తున్నావో, నీ ప్రజ్ఞ లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తావో అప్పుడు ఈ సృష్టిని శాసించగలిగే శక్తి నీకు వస్తుంది. ప్రతివ్రతల కథలు చూస్తే సుమతి సూర్యుడిని ఆపగలిగింది. అనసూయ త్రిమూర్తుల్ని చిన్నపిల్లల్ని చేయగలిగే శక్తి ఉంది. నేను ఎదిగిపోయాను అనుకుంటే అహంకారం, ఎదగవలసింది ఇంకా ఉంది అనుకుంటే వినయం ఉంటుంది. చదవవలసిన పాఠాలు, నేర్చుకోవలసిన పాఠాలు, చెయ్యవలసిన పనులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటారో చెయ్యవలసిన పని మీద దృష్టి పెడతారు. కానీ చేసింది చూసుకొని మురిసిపోకూడదు. అహంకారాన్ని పెంచుకోకూడదు అంటున్నారు. 7వ పాయింట్ వచ్చేసి మహా పరిత్యాగం. అంటే దైవం అంటే ఎప్పుడు ఎదుటి వారికి ఇవ్వడమే కానీ ఎన్ని శక్తులు, సిద్ధులు ఉన్నా స్వలాభం కోసం ఉపయోగించరు. ఇప్పుడు కృష్ణుడి కథ తీసుకుందాం. దుఃఖంలో గాంధారి శపించింది. నాలాగే నీ వంశం కూడా నాశనం అవునుగాక అని అంది. దాన్ని ఆపుకోగలిగే శక్తి శ్రీకృష్ణ భగవానునికి పరమాత్మకి ఉంది. కానీ అక్కడ ఏమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ మాటని శపించిన
అది లోక కళ్యాణ కోసమే అన్నాడు. యాదవులందరూ కృష్ణుని మావారే, మేమేం చేసినా చెల్లుతుంది అనే అహంకారం వారిలో ఉంది. అప్పుడు గాంధారితో అంటాడు, అత్త నీ శాపం లోక కళ్యాణమే అవుతుంది అని. అంటే తన కళ్ళ ముందే తన వంశమంతా నాశనమైపోతున్న సాక్షిగా గమనించాడు. మరి మహాపరిత్యాగం అంటే అందరి నుండి, అంటే దైవం చూసేది లోక కళ్యాణమే కానీ తన కళ్యాణం కాదు. అందుకే ఈనాటికే కృష్ణుని ఎంతో మంది దైవంగా కొలవడానికి కారణమయ్యింది. ధ్యానం మీ శక్తి పెంచుకోవడానికి, పెరుగుతున్న శక్తి అందరికీ పంచి పెట్టడానికి అని తెలుసుకోవడమే త్యాగం. మొదట్లో కొద్దిగా త్యాగం చేస్తారు. తర్వాత పెద్ద పెద్ద త్యాగాలు చేస్తారు. అలా చేసినప్పుడే చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. పరమాత్మ చూసేది సేవా త్యాగం. మీ ఎదుగుదలకు మెట్లు మీరు చేసే సాధన, మీరు పొందిన జ్ఞానం, మీ తర్వాత ఆ తర్వాత మీరు చేసే సేవ, త్యాగం ఇవన్నీ కూడా ఎదగడానికి మెట్లు. త్యాగం, సేవ అంటున్నారు. అలాగే ప్రవహించే నదిలో నీరు ఎప్పుడూ తియ్యగా ఉంటుంది, బాగుంటుంది. కానీ మురికి గుంటలో నీరు ప్రవహించదు, కంపు కొడుతుంది. ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటే మీ జ్ఞానం ఉపయోగపడదు. ఏ విధంగా అవుతుంది అంటే, మనం కూడా మన దగ్గర ఉన్నది పంచాలి అంటున్నారు. పంచకుంటే మురికి గుంటలో నీరులాగా అవుతుంది. మనము మురికి గుంటలో నీరులాగా కాకూడదు. నదిలో నీరులా ప్రవహించాలి అంటే, నదిలో నీరు ఎప్పుడు పారుతూనే ఉంటుంది. అంటే పంచుతూనే ఉంటది. మనం కూడా పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూనే ఉండాలి. ఏదైనా పంచింది పెంచబడుతది, దాచింది దోచుకోబడుతది. దైవ లక్షణాలు రావాలి అంటే ఈ 7 శక్తులు మనకు ఉండాలి. అంటే ఆ 7 శక్తులు ఎప్పుడైతే మనం మనం ఆ శక్తులు, ఆ లక్షణాలు మనలో ఉంటే మనమే దైవంగా ఎదుగుతాము. 7 ఆ 7 శక్తులు ఏంటి అంటే, ఈ 7 శక్తులు మనలో వచ్చినప్పుడే మనలో కూడా ఆ దైవ లక్షణాలు ఉన్నాయా? లేవా? అన్నది విచారణ చేస్తాం. ఏంటి? ఒక మహాబలం, మహాశక్తి, మహావైభోగం, మహా తేజస్సు, మహా వివేక ప్రజ్ఞ, మహా ఆధిపత్యం, మహాపరిత్యాగం. ఈ 7 లక్షణాలు ఉంటే మనం కూడా దైవంలా ఎదుగుతాము. అంటే ఎవ్వరమైనా సరే మనము ఈ శక్తులు రావాలి అంటే కూడా, దైవంగా ఎదగాలి అంటే, దైవ లక్షణాలు మనలో ప్రాప్తించాలి అంటే ఎవ్వరమైనా సరే పత్రిసారి చెప్పిన 4 విషయాలు తూచా తప్పకుండా మనం ఆచరించవలసిందే. ఒకటి సరియైన ధ్యానం చెయ్యాలి. అది శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. అలాగే సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. సజ్జనులు అంటే ఆత్మజ్ఞానులతో సాంగత్యం చెయ్యాలి. వారి మాటలు వినాలి. సత్యం తెలిసిన వారి సాంగత్యం చెయ్యాలి. ఆత్మజ్ఞానుల పుస్తకాలు చదవాలి. అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి. మితాహారమే తీసుకోవాలి. శాకాహారంలో కూడా మితాహారమే తీసుకోవాలి. ఈ మార్గంలో సేవ చేయాలి. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా ఈ నా మనం ఈ 5 పనులు ఎప్పుడైతే తూచా తప్పకుండా ఆచరిస్తామో మనలో కూడా ఆ దైవిక శక్తులు లభిస్తాయి. విశ్వ కళ్యాణం కోసం చేస్తే మనకు ఆ విశ్వం సహకరిస్తుంది అని నేను తెలుసుకున్నాను. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ దంపతులకు, తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్‌లో వింటున్న వారికి, యూట్యూబ్‌లో వింటున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.